Hi all, welcome to my YouTube channel Ekavirika Vlogs. ఈ రోజు మనం మిల్ మేకర్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా తరిగిన ఉల్లిపాయలు, ఒక టమాటా, బంగాళదుంప, 4 పచ్చిమిర్చీలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తీసుకోవాలి. అలాగే మసాలా దినుసుల కోసం సాజీరా, లవంగాలు, స్టార్ ఆనీస్, ఇలాచీలు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క తీసుకోవాలి. అలాగే మిల్ మేకర్ని ఒక వేడి నీళ్ళల్లో వేసి తీసేసుకోవాలి. అలాగే ఒక కుక్కర్లో 3 చెంచాల నెయ్యి తీసుకొని దానిలోకి ముందుగా తీసి ఉంచిన మసాలా దినుసులు అన్నీ అందులో వేయాలి. వేసి బాగా కలిపి వాసన వచ్చేంత వరకు కలపాలి. ఇప్పుడు అందులోకి ముందుగా తరిగి ఉంచిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయాలి. వేగిన తర్వాత కాసింత పసుపు వేసి కలపాలి. తర్వాత ఉడికించిన మిల్ మేకర్ ఒక కడాయిలో నూనె వేసి వేయించుకోవాలి. లోపల బాగా వేగిన ఉల్లిపాయలలో 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత ముందుగా వేయించుకున్న మిల్ మేకర్ను ఇందులో వేసి బాగా కలపాలి. ఇందులో తరిగిన టమాటా వేసి అందులో 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. టమాటా ఒక 3 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత అందులోకి 2 చెంచాల కారం, 1 చెంచా ధనియాల పొడి మరియు గరం మసాలా వేసి బాగా కలిపి అందులో 1 కప్పు పెరుగు వేసి కలపాలి. దానికి ముందే కడిగి పెట్టిన 2 గ్లాసుల బియ్యం వేసి కలిపి నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా 3 గ్లాసుల వాటర్ పోసాను. రెండు విజిల్లు వచ్చాక తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. 2 విజిల్లు వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు గుమగుమలాడే మిల్ మేకర్ పులావ్ తయారయ్యింది.